విన్ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు. దేవర ట్రైలర్ పై తారక్ కీలక అప్డేట్. హైదరాబాద్ లోని పబ్బుల్లో మరోసారి డ్రగ్స్ కలకలం. ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీ హిల్స్ నివాసంలోని సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు. గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో వరుస వైఫల్యాలతోటి సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అనామక జట్లు సైతం దాయాది దేశంపై అలవోకగా విజయాలు సాధిస్తున్న వైనం. దీంతో పాక్ జట్టుపై అభిమానులు మాజీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో తమ జట్టును ప్రక్షాళన చేయడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ మరోసారి సిద్ధమైనట్లుగా సమాచారం. ఇక ప్రస్తుత వైట్ బాల్ సారథి బాబర్ అజమ్ కు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించనున్నట్లుగా తెలుస్తోంది. వైట్ బాల్ జట్ల కెప్టెన్ బాబర్ కు ఉద్వాసన పలికేటటువంటి అవకాశం ఉందని జియో న్యూస్ వెల్లడించింది. టీ20 వన్డేలకు కొత్త సారథిని నియమించాలని పీసీబీ అనుకుంటోందట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సొంత గడ్డపై జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లక్ష్యంగా జట్టును పటిష్టంగా చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది అని సమాచారం. ఈ నేపథ్యంలోనే బాబర్ స్థానంలోని మహమ్మద్ రిజ్వాన్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని యోచిస్తోందనే నివేదికలు కూడా పేర్కొన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మూవీ దేవర 2 పార్టులుగా ఈ సినిమా రానుంది. మొదటి పార్ట్ ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత తారక్ కొరటాల కాంబోలో వస్తున్నటువంటి మరో చిత్రం కావడంతో దేవరపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే నేడు వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ పై తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. దేవర ట్రైలర్ ను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లుగా ఎక్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ తారక్ ట్వీట్ చేశారు. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. సెప్టెంబర్ 10న దేవర ట్రైలర్ వస్తుంది అని ట్వీట్ లో రాసుకొచ్చారు. దేవరలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా చేస్తుండగా మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ బాణీలు అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైనటువంటి దేవర సాంగ్స్ గ్లింప్స్ తో మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. హైదరాబాద్ లోని పబ్బుల్లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. జూబ్లీ హిల్స్ శేర్లింగంపల్లిలోని 5 పబ్బులు క్లబ్బులలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. మొత్తం 33 మంది అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ కిట్స్ తో పరీక్షలను నిర్వహించగా 4కి పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. జూబ్లీ హిల్స్ లోని బెజిలోన్ పబ్, శేర్లింగంపల్లిలోని కోరంగ్ క్లబ్ సహా మొత్తం 5 పబ్లలో అధికారులు సోదాలు చేశారు. పరీక్షలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలినటువంటి 4గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు అమ్మారనే వివరాలు రాబట్టేందుకు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్న వారు దొరికిన పబ్లను అధికారులను సీజ్ చేశారు. వాటి యజమానులపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. క్లోజ్లో రావాలి సార్, రావాలి క్లారిటీ వస్తుందా, దగ్గరికి రా. మళ్ళీ అది కనిపిస్తుందా, మార్క్ రానిది ఇంట్లో कुछ भी मत करेगा. ऑलराइट ओके. Keep it. Can you give me? Yes. Keep it. Here. Bas. Rahim? Yes, sir. మన వాళ్ళు తీసుకుంటారు.
లేఖ సింగ్ ఇట్లా నేటి నుండి హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతికి పూజలు ప్రారంభం కానున్నాయి. ఆనవాయితీ ప్రకారం ఒగ్గుడోలు బోనాలెత్తుకున్న మహిళలతోటి పద్మశాలి సంఘీయులు ఊరేగింపుగా మండపం వద్దకు చేరుకుని ఖైరతాబాద్ గణనాథుడికి చేనేత నూలు కండువ గాయత్రి సమర్పించారు. అయితే ఖైరతాబాద్లోని గణేష్ వేడుకలను ప్రారంభించి 70 ఏళ్లైన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. 7 అంకెకు ప్రాధాన్యమిస్తూ 7 తలలు 7 సర్పాలు, 2 వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో ఇక్కడ విఘ్నేశ్వరుడు కొలువుదీరాడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. 10 రోజుల పాటు మహాగణపతి భక్తుల పూజలు అందుకోనున్నాడు. ఈ నెల 17న ఘనంగా నిమజ్జన వేడుక జరగనుంది. ఉదయం 11 గంటలకు వినాయకుడికి తొలి పూజ జరగనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూజలో పాల్గొననున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాథపురం వైస్ జంక్షన్ వద్ద వాజేడు ఎస్ఐ హరీష్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీలలో భాగంగా వచ్చిపోయే ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని సిఆర్పిఎఫ్ మరియు సివిల్ పోలీస్ అధికారులు పాల్గొనడం జరిగింది. మేడం దగ్గర వరకు ఆల్రెడీ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బాసర ట్రిపుల్ ఐటీలో 4వ రోజు కొనసాగుతున్న విద్యార్థుల నిరసన. అసమర్థ ఇన్ఛార్జి వీసీ వెంకటరమణను తక్షణమే తొలగించి యూనివర్సిటీకి నూతన వీసీని నియమించాలి. బాసర ట్రిపుల్ ఐటీలో కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడిన వెంకటరమణ మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ముఖ్యమంత్రి వెంటనే ఆదేశించాలి. వాస్తవాలు తెలియకుండా వెంకటరమణ అక్రమాలకు వంత పడుతున్నటువంటి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాసర ట్రిపుల్ ఐటీలో పర్మనెంట్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులు. వరద ముంపు ప్రాంతాల పరిశీలన, సహాయక చర్యలు పర్యవేక్షణతో గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. విజయవాడ వరద గుప్పిట్లో చిక్కుకున్నప్పటి నుంచి ఆయన విజయవాడ కలెక్టరేట్ తన నివాసం చేసుకున్నారు. అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇవాళ వినాయక చవితి పండుగను తన నివాసంలో కాకుండా విజయవాడ కలెక్టరేట్ లోనే జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణేశుని పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎంకు ఆశీర్వచనం అందించారు. ఈ పూజలో చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. వచ్చాడు శ్రీకృష్ణ స్వామి. అలాగే ఆ స్యమంతగమణిని కూడా తీసుకువచ్చి కృష్ణస్వామి వారికి శుభం కలిగింది. శ్రీ మహాగణాధిపతయే నమః. ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి.
नमो प्रदपतये नमस्ते अस्तु लंबोदराय एकदंताय विघ्न विनाशिने स्वरसुताय श्रीवरदमूर्तये नमो नमः। लंबोदरश्च विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्र साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं परमेष्टिं राज्यं महाराज्यमाधिपत्यं। हर हर महादेव हर। जय बोलो गणपति महाराज की। प्रदक्षिण नमस्कारान् समर्पयामि। यजमान्यायजमानस्य पुनर्गुणोल्लजय सिद्धिरस्तु क्षिप्रमेव निर्माण सिद्धिरस्तु राष्ट्रेण अतिवृष्टि निवारण सिद्धिरस्तु सुवृष्टि सिद्धिरस्तु सर्वशत्रुपीडा परिहार द्वारा राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय सिद्धिरस्तु राष्ट्र शांति सुस्थिरता परिपालना सिद्धिरस्तु सर्वोपद्रवनाशनास्तु। यजमानस्य कुमारस्य देवतेनाप्नोति सर्वं जयति। देवदेव्याः अनंत अनंत भोगो अस्तु। वर्षे वर्षे प्रयुक्त वर सिद्धि विनायक देवता अनुग्रह प्रसाद फल सिद्धिरस्तु। राष्ट्र शांति सुस्थिरता परिपालना सिद्धिरस्तु। मनोवांछा फल सिद्धिरस्तु। क्षिप्रमेव राष्ट्रेण अनावृष्टि निवारण सिद्धि द्वारा सुवृष्टि सिद्धिरस्तु। शांति सुस्थिरता सिद्धिरस्तु। मनोवांछा फल सिद्धिरस्तु। బొడమేరు గండి పూడ్చివేత పనులు పరిశీలించిన మంత్రి నారా లోకేష్
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు. దేవరా ట్రైలర్ పై తారక్ కీలక అప్డేట్. హైదరాబాద్ లోని పబ్బుల్లో మరోసారి డ్రగ్స్ కలకలం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.